అరే అరే అది చూడండిరా, ఆడేముందిరా? అరే సరిగ్గా చూడండి. రే ఆడొక ఎద్దు ఉందిరా, చిన్న ఎద్దు. అరే నాకు ఆకలి ఎత్తుంది, కోసుకొని తిందామా? అరే ఎందుకు లేదా పాపం అదేం చేసింది? అరే నోరు మూసుకొని ఉండే, నాకు ఆకలి అవుతుంది. సరే పాండి, కొద్దిసేపట తర్వాత ఎద్దు అక్కడే ఆగిపో. నేనేం చేసినా? ఏం చేసావా? నాకు ఆకలి అవుతుంది, ఎందుకు సేపు కోసుకొని తింటాం? అవునా, అందుకని నన్ను కోసుకొని తింటారు? ఎప్పుడు నీకు కొంచెం అర్థమైద్ది. దీన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నామా? డైరెక్ట్ తిందామా? ఫ్రై చేసి బాగుండదు లేరా, అందులో అంత తక్కువ ఉండదు. ఫ్రై చేస్తే సూపర్ ఉంటుందిరా. నీకే అని తెలుసు, నాకు గుర్రని 20 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. దీన్ని డైరెక్ట్ తింటే వామిటింగ్ వస్తుంది. అవునరా, ఇది గొర్రెగాడు చెప్పిండే కరెక్ట్, డైరెక్ట్ తినేద్దాం. వాళ్ళకి నేను చేస్తుర్రు ఏంటది? అయ్యో పాపం, ఎద్దును కోసుకొని తింటారు. అరే మున్న చూసినావారా? మమ్మీ చూసిన, పాపం ఆ ఎద్దు ఏం చేసిందో. సరేరా మున్న, మనకి అన్న హెల్ప్ కావాలి. అరే అన్నని పిలుద్దాం. అన్నా అన్నా, అరే అరే అన్నకు ఫోన్ చేసి చెప్పిన. హలో అన్న, ఏదన్నా ఉన్నా? అరే అరే చింటూ బాయ్ దగ్గరగానే ఉన్నా. జంతువులా వస్తున్నా? వచ్చారా చింటూ? హై గైస్, ఎరేమెంట్ సెట్ ఎలా ఉంది? ఇప్పుడు నేను ఇంతమంది కొట్టి చంపేస్తా. అందుకు మన చింటూ బాయ్ కావాలి. ఏమైతుంది కదా, నేను చంపుకొని తింటాం. ఫ్రై చేయండి రా. అరే దీన్ని ఫ్రై అయిపోయింది, కుమ్ముకున్నాం. నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. చింటూ కూడా వచ్చిండు. చింటూ బాయ్ అసంభవం. నన్ను మించినోడున్నారా? చింటూ బాయ్ వచ్చేసావా బాయ్? వాళ్ళని చంపే. ఓకే రా, అటు చూడండి, నేను వస్తా. చూడండి, ఎమ్మటే ఇప్పుడు మనం చింటూ బాయ్ కాపాడాడు. మన చింటూ బాయ్కి జై హింద్, జై హింద్. చింటూ బాయ్కి జై హింద్. మనందరం ఇప్పుడు చింటూ బాయ్ కోసం ఒక గిఫ్ట్ ఇద్దాం.
అందుకని స్టేజ్ మీద పిలుస్తున్నాం. ముందు ఆ ముగ్గురు దొంగలు పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో. మనం చింటూ బాయ్ని చేస్తే చింటూ బాయ్ మీరు అబ్జర్వ్గా చేస్తే ఇందాక మనం ఇందాక ఆనందంగా చూసాం. ఇప్పుడు కెమెరా ద్వారా అదంతా ఇది చింటూ బాయ్ అసంభవం. చింటూ బాయ్కి జై హింద్ కొట్టాలి. చింటూ బాయ్ ఒక ఎద్దు కోసం తన ప్రాణాలు బలిగా పెట్టాడు. ఇప్పుడు చింటూ బాయ్తోనే మాట్లాడాలి. ఫస్ట్ చింటూ బాయ్, మీరు ఏ గల్లీలో ఉంటారు? నాది ఇక్కడ జ్యోతినగర్ 83 పిల్లర్ నెంబర్. అవును, కరెక్ట్. సరే, మీ మ్యూట్ ఉండగా ఇంకో క్వశ్చన్స్ అడుగుతున్నాం. 7 minutes వరకే మేము క్వశ్చన్స్ అడుగుతాం. ఇప్పుడు ఈ కంగారు పిల్ల మీతోని ఆడుతుందా ఆడదా? ఆడుతుంది. ప్రూఫ్ ఏంటిది? కంగారు తల్లిని అడుగు, అని ఆడుతుంది. మిస్టర్ మున్ను గారు మీరేం చెప్పగలరు? నేను నా జీవితంలో ఒక్కసారి కూడా అంటే ఇక్కడ నా తోలేసింది నా ఈటిని ఎగ్జాక్ట్గా గమనించే వాటిని తప్పించుకున్న సమయంలో తోలు లేచిపోయింది. నాకు చుట్టూ మొత్తం పోయింది. నెక్స్ట్ పిల్ల అయితే నేను పట్టుకొని దబ్బుకొచ్చా. చింటూ బాయ్ పుచ్చు ఉన్నాడుగా, ఏం భయం లేదు. ఈ చింటూ బాయ్ని మనం కాపాడాలి. ఫస్ట్ మనం ఎద్దన్నా ఎలా మంచిగా మీ అమ్మ లేరా? మీకు లేరు, నీ ఒక్కనే ఉంటారు. అయ్యో పాపం, ఇప్పుడు నిన్ను ఎవరు చూసుకుంటారు? చింటూ బాయ్. అవును, కరెక్ట్గా చెప్పావు. మీ చింటూ బాయ్ ఇప్పుడు ఏం చేస్తాడు చూద్దామా? నేనేం చేస్తాను కాబట్టి ఇంకేం చేయాలరా? ముందుగా చింటూ బాయ్ని చేతులు లేకపోయిందాం. అందుకు ఇక్కడ తిరగాలంట. చింటూ బాయ్, అయ్యయ్యో చింటూ బాయ్ అలా లేపారండి. హ్యాండ్స్ అప్ అన్నట్టు కూర్చుంటే కళ్ళు వస్తున్నాయి. అమ్మ ఇక్కడ మెత్తగా ఉంది, ఇక్కడ అనుకుంటా. అబ్బా మన చింటూ బాయ్ ఎద్దుకుడి కనిపిస్తుంది. చింటూ బాయ్ అగడు మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే చింటూ బాయ్ కనపడతాడు. మనం ఇప్పుడు చింటూ బాయ్ అక్కడ పనుకున్నాడు. ఎందుకు చింటూ బాయ్ మీరు ఎందుకు పనుకున్నారు? నాకు నిద్ర వస్తుందిరా. ఇక్కడ నువ్వు క్వశ్చన్ చూడవు. సరే, లాస్ట్ ప్రశ్న, మీరు ఏం పని చేస్తారు? నేను జాబ్ చేస్తాను. ఏం జాబ్ అంటే లారీలో వర్కర్ ఇంతకుముందు. ఇప్పుడైతే నేను ఇక్కడ రూమ్ తీసుకొని అందరిని ఇట్లా కాపాడుతున్నాను అంతే. లారీ వర్కర్గానే చేస్తున్నా ఇంకా. అవునా, మీకు నెలకి శాలరీ ఎంత? ఒక 50K అట్లా ఉంటుంది. 50K అంటే మన ఆడియన్స్కి అర్థం కాదు, మీరు కొంచెం చెప్తారా? 50K అంటే ఇప్పుడు 50,000 అట్లా. కాదు 40K. కాదు, నా జీతం ఎంతనో మర్చిపోయినా. హలో సార్, జీతం ఎంత సార్ నాది? సార్ చెప్పండి రా. 60K. 60K అంట. మా ఆడియన్స్కి చెప్పండి ఒకసారి. 60K అంటే 70,000. సార్ మర్చిపోయినా 60,000. ఇప్పుడు మీతో ఇలా నేను ఈ షూటింగ్లో పాల్గొన్నాను, ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. నేను ఇది కనిపెట్టాను. మన చింటూ బాయ్ నెక్స్ట్ పార్ట్లో ఏం చేస్తారో చూద్దాం. దిస్ ఈస్ ది ఎండ్.